జనవరి 13 నుండి ప్రారంభం కానున్న మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశంలో ఒకటి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక, పురాణాల, విజ్ఞాన శాస్త్రం యొక్క మనోహరమైన సంగమం. దేశం నలుమూల నుండి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు. భారత్ నుండే కాకుండా ఈసారి 123 దేశాల నుండి ఏకంగా 40 కోట్ల మంది భక్తులు కుంభమేళకు హాజరు కానున్నట్లు ఒక అంచనా. ఇంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ కుంభమేళ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి, అసలు కుంభమేళ అంటే ఏమిటి, దీనికి ఉన్న ప్రత్యేకతల గురించి పూర్తి కథనం మనం ఈ వీడియోలో చూద్దాం. కుంభమేళ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ కుంభమేళ 3 వర్గాలుగా విభజించబడింది. అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ. ఈ 3 వేరువేరు సమయాలలో జరుగుతాయి. దీని వెనుక ప్రత్యేక కారణం కూడా ఉంది. దేశంలో 4 వివిధ ప్రదేశాలలో ఈ కుంభమేళ జరుగుతాయి. వాటిల్లో హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్రాజ్లు ఉన్నాయి. ఈ కుంభమేళ సమయంలో భక్తులు గంగా, గోదావరి, క్షిప్త, ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేళను అర్ధ కుంభమేళ అని అంటారు. ఇది యూపీలోని ప్రయాగ్రాజ్లో, ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో మాత్రమే జరుగుతాయి. ఇక అర్ధ కుంభమేళకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. పూర్ణ కుంభమేళ విషయానికి వస్తే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఇది ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో జరుగుతుంది. గతంలో 2013 సంవత్సరంలో పూర్ణ కుంభమేళ జరిగింది. సంవత్సరం జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు పూర్ణ కుంభమేళ జరగనుంది. అయితే దీనిని మహాకుంభమేళ అని పేరు పెట్టారు. దీని వెనక ఒక కారణం కూడా ఉంది. ప్రయాగ్రాజ్లో 12 సార్లు పూర్ణ కుంభమేళ జరిగాయి. పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభమేళ తరువాత మహాకుంభమేళ వస్తుంది. అందుకే ప్రస్తుతం ఈ కుంభమేళను మహాకుంభమేళ అని అంటారు. ఈసారి ఈ మహాకుంభమేళ జనవరి 13వ తేదీ పుష్య పౌర్ణమితో ప్రారంభమయ్యి 45 రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ముగుస్తాయి. ఈ 45 రోజుల్లో 6 రోజులు ఎంతో విశేషంగా భావిస్తారు. ఆ రోజుల్లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు భారీగా భక్తులు తరలివస్తారు. భక్తులతో పాటు నాగసాధువులు, కల్పవాసీలు అంటే నెల రోజులు దీక్ష చేసేవారు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ కుంభమేళకు హాజరవుతారు. అసలు కుంభమేళ ఏ నదులకు వస్తాయి, ఏ ప్రాంతాల్లో జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. ఈ కుంభమేళ ప్రధానంగా 4 ప్రాంతాలలో మాత్రమే నిర్వహిస్తారు. ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో మాత్రమే ఈ మేళ జరుపుకుంటారు. యూపీలోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద కుంభమేళ జరుగుతుంది. త్రివేణి సంగమం వద్ద గంగా, యమున, సరస్వతి నదులు సంగమిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు. ఇక హరిద్వార్లో గంగా నది ప్రవహిస్తుంది. ఉజ్జయినిలో క్షిప్తా నది, నాసిక్లో గోదావరి నది ప్రవహిస్తాయి. మనకు అనేక నదులున్న ఈ 4 ప్రదేశాల్లో మాత్రమే కుంభమేళ నిర్వహించటానికి వెనక ఒక పురాణ కథనం ఉంది. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేస్తారు. అందులో అమృత కలశం బయటికి వస్తుంది. దానిని జయంతుడనే కాకి నోట కరుచుకుని భూమి చుట్టూ తిరుగుతారు. ఆ సమయంలో ఆ కలశం నుండి 4 చుక్కలు ఈ 4 ప్రదేశాలలో పడతాయి. ఆ ప్రదేశాలే ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. అందుకే ఈ ప్రదేశాలు పరమ పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ ప్రదేశాలలో కుంభమేళ జరుగుతాయి. అసలు ఈ కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి ఎందుకు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. కుంభమేళను 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించడం వెనుక ఒక పురాణ కథనం ఉంది. మనకి రోజుకు 24 గంటలుంటాయి. అయితే దేవతలకు ఒక రోజంటే ఒక సంవత్సర కాలంతో సమానం. ఇక సముద్ర మథనం సమయంలో అమృత భాండాన్ని జయంతుడనే కాకి భూమి చుట్టూ 12 రోజులు తిరిగిందని పురాణాల్లో పేర్కొన్నారు. ప్రకారంగా 12 సంవత్సరాలకి ఒకసారి
కుంభమేళను జరపాలనే ఆచారం మొదలైంది. మరో కథనం ప్రకారం కుంభమేళ నిర్దిష్ట గ్రహాల అమరికల ద్వారా నిర్ణయించబడుతుంది. ఇందులో బృహస్పతి ప్రధాన పాత్ర పోషిస్తాడు. సూర్యుడి చుట్టూ బృహస్పతి తిరగటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి, సూర్యుడు చంద్రుడి స్థానాలతో సమానంగా ఒక నిర్దిష్ట అమరికల్లో ప్రవేశించిన సమయంలో మహాకుంభమేళ జరుగుతుంది. ఈ అమరిక భూమి యొక్క విద్యుదయస్కాంతి క్షేత్రాలను విస్తరిస్తాయని నమ్ముతారు. బృహస్పతి డిసెంబర్ 7, 2024న వ్యతిరేక స్థితికి చేరుకున్నారు. భూగ్రహం సూర్యుడికి మధ్య సరిగ్గా వచ్చింది. ఈ సంఘటన వల్ల రాత్రి ఆకాశంలో బృహస్పతి ప్రకాశవంతంగా కనిపిస్తారు. ఎందుకంటే ఈ నెల రోజులు రాత్రి భాగం గరిష్టంగా ఉంటుంది. రాబోయే 2 వారాలలో 4 గ్రహాలైన శుక్రుడు, శని, బృహస్పతి, కుజుడు సూర్యాస్తమం తరువాత ముఖ్యంగా ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ కారణంగా భౌగోళిక అయస్కాంత శక్తులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక కుంభమేళ జరిగే ప్రదేశాలలో తరచూ నదీ సంగమం వద్ద బలమైన భౌగోళిక అయస్కాంత శక్తులు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు. పురాణ ఋషులు ఈ ప్రాంతాలను ఆధ్యాత్మిక వృద్ధిపరమైన ప్రదేశాలుగా ఎంచుకున్నారు. గ్రహ అమరికలు భూమి యొక్క విద్యుదయస్కాంతి క్షేత్రాలను ప్రభావం చేస్తాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇవి జీవ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా ఈ ప్రదేశాలలో ఆ నిర్దిష్టమైన సమయంలో అనేక మంది భక్తులు వస్తూ తమ జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద సమ్మేళనమైన కుంభమేళకు ఇప్పటికే 3 గిన్నీస్ ప్రపంచ రికార్డులు నెలకొన్నాయి. రికార్డులో మొదటిది జై గంగే థీమ్తో మార్చ్ 1, 2019 సంవత్సరంలో 8 గంటల పాటు హ్యాండ్ పెయింటింగ్ చేశారు. దీనికి గాను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. దీనిని గతంలో దక్షిణ కొరియా నిర్వహించగా ఇందులో 4675 మంది వ్యక్తులు పాల్గొన్నారు. రికార్డును అధిగమించి 4 గంటల 21 నిమిషాలతో 7644 మందితో సరికొత్త రికార్డును సృష్టించారు. రెండవది 2019 సంవత్సరం ఫిబ్రవరి 28న అతిపెద్ద బస్సు కవాతు చేయటంతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నెలకొంది. కుంభమేళ లోగోతో మొత్తం 503 బస్సులతో 3.2 కిలోమీటర్ల మేర బస్సు నడిపించారు. ఇందుకు కారణంగా లార్జెస్ట్ పెరేడ్ ఆఫ్ బస్సెస్ పేరిట ఒక గిన్నీస్ రికార్డ్ నెలకొంది. మూడవది 10,181 మంది పారిశుద్ధ కార్మికులు 2 నిమిషాల పాటు నిరంతరాయంగా ఊడవటం ద్వారా ఒక సరికొత్త రికార్డును నెలకొన్నారు. మనకి ఈ కుంభమేళ అంతరిక్షంలో నుండి కూడా కనపడుతుంది. 75 మిలియన్ పైగా యాత్రికుల రద్దీ కారణంగా 2011 సంవత్సరంన కుంభమేళ అంతరిక్షం నుండి కూడా కనిపించింది. ఈ విషయాన్ని స్పేస్ ఇమేజింగ్ నుండి ఐకానస్ ఉపగ్రహం 403 మైళ్ళ దూరం నుండి చిత్రీకరించింది. కుంభమేళ 2017 సంవత్సరంలో యునెస్కో రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో చేరింది. ఈ ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ అనేది వివిధ సమూహాలు, సంఘాలు, మరికొన్నిసార్లు వ్యక్తులు తమ సాంస్కృతిక వారసత్వ భాగంగా గుర్తించే నిపుణులు, జ్ఞానం, వ్యక్తీకరణలు, ప్రాచుర్యాలు, ఆచారాలు, వస్తువులు, పరికరాలు మరియు సాంస్కృతిక ప్రదేశాలకు ఇస్తారు. ఈ కారణంగా ఈ ప్రదేశాలలో ఆ నిర్దిష్టమైన సమయంలో అనేక మంది భక్తులు వస్తూ తమ జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు. చూశారు కదా కుంభమేళ యొక్క ప్రాముఖ్యత గురించి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పండి. మరో వీడియోలో కలుద్దాం.